అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ దొండకాయ నిలవ పచ్చడి అండి. చూడండి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా కూడా కనిపిస్తుందో. దొండకాయ పచ్చడి మంచి రుచిగా మనం ఇంట్లోనే టేస్టీగా పెట్టుకోవడం ఎలాగో మన ఛానల్లో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి క్లాత్ మీద పొడిగా ఆరేసుకోవాలి, చెమ్మ లేకుండా. బాగా ఆరిన తర్వాత ఇలాగా మనకి కావాల్సిన సైజులో దొండకాయలని కట్ చేసుకోవాలి. నేను కొంచెం చిన్నగా కట్ చేశానండి, త్వరగా ముక్క మనకి బాగుంటుందని. మీరు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇలా చిన్న సైజులోనే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కొలుచుకోవాలి. పచ్చడికి ముక్కలు ఎన్ని ముక్కలు అవుతాయో తీసుకొని దాని ప్రకారం చెప్పాలి కొలత. నేను 4 కప్పుల దొండకాయ ముక్కలు తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి మిగతా కారం మసాలా కూడా చెప్తాను. చూశారు కదా, ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. ముక్క ఊరే కొద్దీ ఇంకా చిన్నగా అవుతుంది. ఇప్పుడు మనం ముక్కలు తీసుకున్న బౌల్తోనే 1/2 వంతు అంటే కొంచెం వెల్తుగా 1 కప్పు కారం తీసుకోవాలి. మీకు స్పైసీనెస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఫుల్ కప్ తీసుకోవచ్చు. ఆవుపిండి 2 స్పూన్లు, మెంతిపొడి 1 స్పూను, రుచికి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి. అలాగే ఒక 3 నిమ్మకాయల వరకు తీసుకోవాలండి నిమ్మరసము, దీనికోసం, ఈ పచ్చడి రెసిపీ కోసం. లేదంటే మీరు చింతపండు గుజ్జు అయినా సరే ఒక 2 స్పూన్ల వరకు, నేను చూపిస్తున్నాను కదా చిన్న బౌల్స్, ఆ బౌల్ అంతా గుజ్జు తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని తాలింపు వేసుకోవాలండి. ముందుగా పచ్చడికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో మిరపకాయలు, తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని కచ్చాపచ్చా దంచి కానీ సన్నగా స్లైసెస్ కింద కానీ కట్ చేసుకోవాలి. 1 స్పూను కూడా యాడ్ చేసుకొని తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో పక్కకు తీసుకున్న కారం, పసుపు, ఆవుపిండి, మెంతిపిండి, రుచికి సరిపడా సాల్ట్ ముందు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలండి. నేను ఫుల్గా పెద్ద స్పూన్ అంత వేసాను సాల్టు. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మసాలా, కారము ఇవన్నీ కూడా పొళ్ళన్నీ బాగా పట్టేటట్టు. ముక్కలు కూడా కట్ చేశాక ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ముక్కలన్నీ కారం అంతా పట్టించుకున్నాక నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తాలింపు మిశ్రమాన్ని ఆయిల్తో సహా ఇప్పుడు ముక్కల్లో వేసేసుకోవాలి. పచ్చి నూనె కాకుండా కాస్త ఆయిల్ వేడి చేసుకొని తాలింపుతో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి తయారు చేసుకున్నాక ఒక 2 డేస్ వరకు మనము కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ముక్కలన్నీ కూడా సమానంగా కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి కచ్చాపచ్చా చెప్పాను కదా, ఒక 4-5 రెమ్మల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు పచ్చడి అంతా కూడా ఈక్వల్గా సర్దేసుకుంటే ముక్క అంతా ఊరి ఆయిల్ బాగా పైకి తేలుతుంది. చూడండి 2 డేస్ తర్వాత చూసారా, ముక్కలన్నీ కూడా కారం అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు ఈ కారం పచ్చడి మిశ్రమంలో ఒకసారి అంతా సరిపోయిందా లేదా ఉప్పు కారం చూసుకొని ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ కావాలి అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కనుక మీకు తక్కువ అనిపిస్తే కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. చూసారుగా, టేస్టీ దొండకాయతో ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దొండ ఆవకాయ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.